ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన పర్వతం అది ఏంటిదని అంటే అసలు ఈ కైలాస పర్వతం ఎక్కడుంది? ఈ పర్వతం చుట్టూ ఉన్న రహస్యాలేంటి? హిందువుల విశ్వాసం ప్రకారం ఇక్కడే పరమశివుడు పార్వతీదేవి నివసిస్తారని నమ్ముతారు. ఎవరెస్ట్ వంటి ప్రమాదకరమైన పర్వతాలను కూడా మనుషులు ఆరోహించారు. దారి తప్పిపోవడం, అసాధారణ వాతావరణంలో మార్పులు, శారీరకంగా తీవ్ర అలసట ఇలాంటి కారణాలు వెనక్కి తిరిగిపోయాయని కథనాలు చెబుతున్నాయి. అక్కడికి వెళ్ళిన కొందరు యాత్రికులు తమ జుట్టు గోర్లు సాధారణంగా కంటే వేగంగా పెరిగినట్లు అనిపించిందని చెబుతారు. కొద్ది రోజుల్లోనే వారాలు గడిచినట్లు అనుభూతి కలిగిందని కూడా కొందరు చెబుతున్నారు. మౌంట్ కైలాష్ను దూరం నుంచి చూస్తే ఒక భారీ పిరమిడ్లా కనిపిస్తుంది. ఈ రెండు సరస్సులు పక్కనే ఉన్నప్పటికీ వాటి స్వభావంలో చాలా తేడాలున్నాయని యాత్రికులు చెబుతుంటారు. కైలాస్ పర్వతం చుట్టూ ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది ఇక్కడ విచిత్రమైన కాంతులు కనిపించాయని చెబుతారు. మరికొందరు రహస్య శబ్దాలు విన్నామని అంటారు. మౌంట్ కైలాష్ దైవిక శక్తులతో నిండి ఉందా, లేక ఇవన్నీ కేవలం పురాణాలు మరియు విశ్వాసాలేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే శాస్త్రానికి అందని రహస్యాలు. దాని గురించి తెలుసుకోబోతున్నాం. లెట్ గెట్ స్టార్ట్ ది వీడియో. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన పర్వతం అది ఏంటిదని అంటే చాలా మంది చెప్పే పేరు ఒకటే, మౌంట్ కైలాస్. మౌంట్ కైలాస్ ఎవరెస్ట్ ను వేలాది మంది అధిరోహించారు, కానీ కైలాస్ శిఖరాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరు అధిరోహించలేకపోయారు. అసలు ఎందుకు? ఎక్కడ కాలం వేగంగా గడుస్తుందా? ఈ పర్వతం చుట్టూ ఉన్న రహస్యాలేంటి? ఈ రోజు మనం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న మౌంట్ కైలాస్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ కైలాస పర్వతం ఎక్కడుంది? మౌంట్ కైలాస్ టిబెట్ ప్రాంతంలో ఉంది. సముద్రం మట్టానికి సుమారు 6,638 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతం హిందూ, బౌద్ధ, జైన మరియు బోన్ మతాలకు అత్యంత పవిత్రమైన స్థలం. హిందువుల విశ్వాసం ప్రకారం ఇక్కడే పరమశివుడు పార్వతీదేవి నివసిస్తారని నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తుల కైలాస్ యాత్రకు వెళ్తుంటారు. ఎవరు ఈ శిఖరాన్ని ఎందుకు ఆరోహించలేదు? ఈ ప్రపంచంలోని అత్యంత పెద్ద రహస్యంలో ఇది ఒకటి. ఎవరెస్ట్ వంటి ప్రమాదకరమైన పర్వతాలను కూడా మనుషులు ఆరోహించారు. కొంతమంది పర్వతారోహకులకు ప్రయత్నించిన విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయని చెబుతారు. దారి తప్పిపోవడం, అసాధారణ వాతావరణంలో మార్పులు, శారీరకంగా తీవ్ర అలసట ఇలాంటి కారణాలు వెనక్కి తిరిగిపోయాయని కథనాలు చెబుతున్నాయి. అయితే వీటికి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవు. కాలం వేగంగా నడుస్తుందా అని అంటే కైలాస్ గురించి ఎక్కువగా వినిపించే కథల్లో ఇది ఒకటి. అక్కడికి వెళ్ళిన కొందరు యాత్రికులు తమ జుట్టు గోర్లు సాధారణంగా కంటే వేగంగా పెరిగినట్లు అనిపించిందని చెబుతారు. కొద్ది రోజుల్లోనే వారాలు గడిచినట్లు అనుభూతి కలిగిందని కూడా కొందరు చెబుతున్నారు. ఇది నిజమా, లేదా ఎత్తైన ప్రాంతాల్లో శరీరంపై పడే ప్రభావమా అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. పిరమిడ్ ఆకారంలో ఉన్న పర్వతమా? మౌంట్ కైలాష్ ను దూరం నుంచి చూస్తే ఒక భారీ పిరమిడ్ లా కనిపిస్తుంది. దీని 4 వైపులా దాదాపు సమానమైన ఆకారంలో ఉండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కొంతమంది ఇది సహజ పర్వతం కాదని, ప్రాచీన నాగరికతలు నిర్మించిన భారీ నిర్మాణమని కూడా వాదిస్తారు. కానీ దీనిని నిరూపించే ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదు. 2 సరస్సుల రహస్యం. కైలాస్ పర్వతానికి సమీపంలో 2 ప్రసిద్ధ సరస్సులు ఉన్నాయి. ఒకటి మానస సరోవర్, మరొకటి రాక్షస్ తాల్. మానస సరోవర్ ను పవిత్ర సరస్సుగా భావిస్తారు, కానీ రాక్షస్ తాల్ ను రహస్యాలు మరియు ప్రతీకగా చెబుతారు. ఈ 2 సరస్సులు పక్కనే ఉన్నప్పటికీ వాటి స్వభావంలో చాలా తేడాలున్నాయని యాత్రికులు చెబుతుంటారు. 4 నదుల మూలం. ఆసియాలోని కొన్ని ప్రముఖ నదుల మూల ప్రాంతం కైలాస్ పరిసరాల్లో ఉంది. సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్, కార్నాలి ఈ నదులు లక్షలాది మందికి జీవనాధారం. అందుకే కైలాస్ ను ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా పరిగణిస్తారు. ఏలియన్స్ మరియు రహస్యాల శక్తుల కథలు. కైలాస్ పర్వతం చుట్టూ ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది ఇక్కడ విచిత్రమైన కాంతులు కనిపించాయని చెబుతారు. మరికొందరు రహస్య శబ్దాలు విన్నామని అంటారు. ఇంకొందరు ఇది ఏలియన్స్ కు సంబంధించిన ప్రదేశం అని కూడా నమ్ముతారు. అసలు నిజమేంది? కైలాస్ పర్వతం గురించి ప్రచారంలో ఉన్న అనేక కథలు ఇప్పటికీ నిర్ధారించబడలేదు. ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన మరియు
మిస్టీరియస్ ప్రదేశాల్లో మౌంట్ కైలాస్ ఒకటి. దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, అద్భుతమైన ప్రకృతి అందాలు మరియు దాని చుట్టూన్న రహస్యాలే ప్రతి ఏడాది లక్షలాది మంది ఆకర్షిస్తున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? మౌంట్ కైలాష్ దైవిక శక్తులతో నిండి ఉందా, లేక ఇవన్నీ కేవలం పురాణాలు మరియు విశ్వాసాలేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ వీడియోలు మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. జై శంభో మహాదేవ.